ప్రియ దేవుని సహవాసం జాగ్రత్తగా దేవుని యొక్క మాట్లాడిన పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం కానించి చక్కగా చదివించేవాళ్ళు జాగ్రత్తగా మరియు ఆయన ఇంట్లో ఒక మనుషులకి చూడండి, ఒక మనుషులకి ఇద్దరు కుమారుండ్రి. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగమును ఇవ్వమని తన తండ్రిని అడుగుగా అతడు వారి ఆస్తిని పంచిపెట్టు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారముల వల్ల వ్యసనముల వల్ల పాడు చేశాడు. అది అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువులాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ ఊర్లో ఒకరి చెత్త చేరును. అతను పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిని కొట్టుతో ఆకలి తీర్చుకుని ఆశపడను గాని పందులు వానికి అవకాశం ఇవ్వలేదు. అయితే అతడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్లకు నేనైతే నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను పరలోకమునకు విరోధముగాను నా తండ్రి యొద్ద పాపము చేస్తుంది. ఇక మీదట నేను నా తండ్రి దగ్గర యోగ్యుడను తాను నన్ను ఆ ఇంట్లో కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని నేను వెళ్ళి అడుగుతానని తండ్రి యొద్దకు వచ్చింది. చాలండి. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమా, ఈ లేఖనంలో చాలా మర్మం దాగింది. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రియదేవుని సహవాసమా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. చిన్నప్పటి నుంచి గుడి గోపురాల మీద అనేక సార్లు వినబడినటువంటి మాట తప్పిపోయిన కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె చాలా మంది పాస్టర్లు అనాథ కాలం నుంచి దీనికి పెట్టిన ఈ కథకి పెట్టిన పేరేంటంటే తప్పిపోయిన కుమారుడు. కానీ నేనైతే అలా పిలవట్లే, ఇద్దరు దొంగలు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. మనం అనుకుంటున్నాం పెద్దోడు చిన్నోడు ఇద్దరు కుమారుడు. ఒక తండ్రికి ఎంతమంది పిల్లలండి? ఇద్దరు కుమారులు, ఇద్దరు దొంగలే. ఆమె ఇద్దరు పనికిమాలోనే పుట్టారు ఆ తండ్రికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చాలా మంది అనుకుంటారు పెద్ద కొడుకు చాలా మంచివాడు అనుకుంటారు. కాదు. నేను జాగ్రత్తగా దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని విప్పి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియదేవుని సహవాసమా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. తండ్రి పెద్దవాడయ్యాడు, పిల్లలు కూడా పెద్దవాడయ్యారు. హల్లెలూయా. పెరిగారు. తండ్రి వాళ్ళకి ఏది అవసరమో వాటన్నింటినీ కూడా సమకూరుస్తున్నాడు. పిల్లలిద్దరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. పెద్దోడా చిన్నోడా అని చెప్పి వాళ్ళని ముద్దుగా పిలుస్తూ ఉంటాడు. చాలా కుటుంబాల్లో ఇళ్లలో సహజంగా ఇద్దరు కొడుకులు ఉండడం అది సహజం. పెద్ద కొడుకు చిన్న కొడుకు, ఇది చాలా దగ్గరగా మనకు కనిపిస్తూ ఉంటది. ప్రియదేవుని సహవాసమా, ప్రతి ఇంట్లో ఒక 4-5 ఏళ్లలో పెద్ద కొడుకు చిన్న కొడుకు కనిపిస్తూనే ఉంటారు. ప్రియదేవుని సంగమా, ఇద్దరు కూడా తండ్రి ప్రేమలో పెరుగుతూ ఉంటారు. సహజంగా తండ్రి పెద్ద కొడుకుని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు, తల్లి చిన్న కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఇంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి మాట. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమా, కానీ ఈ తండ్రి మాత్రం వారిద్దరినీ కూడా సమానంగా ప్రేమించాడు. మరి ఎలాగా వ్యసనానికి గురయ్యాడో, ఎలాగా స్నేహితులతో మాట్లాడాడో, ఎలాగా ఏ రీతిగా చిన్న కొడుకు మరి ఎందుకనో మనకి అక్కడ రాయబడలేదు. కానీ సడన్ గా తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు పంచి ఇవ్వు అని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా ఆస్తిని నాకు పంచివ్వు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు కావాలి, ఇదిగో నాకు ఇచ్చేసేయ్ అని చెప్పేసి తండ్రి దగ్గర అడిగితే తండ్రి వెంటనే ఒక్కరికి పంచివ్వలా, వారిరువురికి కూడా పంచి ఎవరికి డివైడ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియదేవుని సహవాసమా, గుర్తుంచుకోండి, చాలా మంది
దినాల్లో అపవాది ఏం చేస్తుందంటే చాలా మందిని ఈ దినాల్లో ఇదిగో తండ్రి దగ్గర నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 3 రకాలు చెప్తాను చూడండి. 1 పరలోకమందు ఉన్న తండ్రి దగ్గర నుంచి దూరం చేస్తుంది. 2 కన్న తండ్రి దగ్గర నుంచి దూరం చేస్తుంది. 3 ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి దూరం చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన సహవాసమా, జాగ్రత్తగా వినండి. ఇదిగో చాలా మంది వాక్యానికి ప్రార్థనకి దూరం అవుతున్నారంటే నువ్వు తప్పిపోయిన కుమారుడు అని అర్థం. హల్లెలూయా. నీ కన్న తండ్రికి దూరం అవుతున్నావంటే నువ్వు తప్పిపోయిన కుమారుడు అని అర్థం. ఇదిగో సేవకుడికి నువ్వు దూరం అవుతున్నావంటే నువ్వు తప్పిపోయిన కుమారుడు అని అర్థం. దేవుడి స్తోత్రకాలు గాక. మంచిది, ఇతను తనకు వచ్చినటువంటి ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని సహవాసమా, జాగ్రత్తగా వినండి. చాలా మంది స్నేహితులు ఏం చేస్తున్నారంటే అరే రారా తీసుకుని రారా అని ప్రేరేపణ కలిగేస్తా ఉంటాడు. ఇదిగో మీ నాన్న దగ్గర కూడా డబ్బు ఉందిరా, నీ డబ్బును చూసి ప్రేమించేవాడు చాలా మంది ఉన్నారు. ఆమె మీ తండ్రి దగ్గర కూడా డబ్బు ఉందిరా, మీ నాన్న దగ్గర అది ఉందిరా, మీ తండ్రి దగ్గర ఇది ఉందిరా అని చెప్పి రకరకాలుగా వాళ్ళని హెచ్చరించి వాడి దగ్గర అంతా కూడా పీక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అదే రీతిగా చిన్నోడు కూడా గొప్పలో పడిపోయాడు. ఆస్తి అంతటి తీసుకున్నాడు, తండ్రి దగ్గర ఉన్నంత ఆస్తి తీసుకున్నాడు, సూట్ కేసులో తట్టుకున్నాడు, బయటకు వచ్చాడు, వేరే దూరదేశం వెళ్ళిపోయాడు. మనకి అందరికి తెలుసు, దూరదేశం వెళ్ళిపోయాడు, దూరదేశంలో దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. తన తండ్రి ఏదైతే తనకి ఇచ్చాడో అదంతా కూడా అయిపోయింది. అప్పు కలు వచ్చిందంట దేశం. అవన్నీ అర్థం చేసుకోండి, జాగ్రత్తగా. ఇదేంటి, వీడు తండ్రి ఇచ్చిన ఆస్తి అవ చేసుకుంటే ఆ దేశంలో కరువు రావడం ఏంటి? ఆమె వీడు తండ్రి ఇచ్చిన తావు చేసుకుంటే ఆ దేశంలో కరువు రావడం ఏంటి? జాగ్రత్తగా వినండి. ప్రియదేవుని సహవాసమా, తండ్రి ఇచ్చింది మనం అనుకుంటాం 10 లక్షలు ఇచ్చాడు, 10 కోట్లు ఇచ్చాడు, 100 కోట్లు ఇచ్చాడు అనుకుంటాం. కానీ అది కాదు అక్కడ ఇచ్చిన తండ్రి. జాగ్రత్తగా వినండి. అవి తండ్రి ఆ కుమారుడికి ఏమేమి ఇచ్చి పంచుతున్నాడో ఆ తండ్రికే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పంచేటటువంటి ఏంటో ఇది నన్ను జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దుష్టులైతే నిన్ను తండ్రి దగ్గర నుంచి దూరం చేసి, వాక్యం దగ్గర నుంచి దూరం చేసి నిన్ను అనేక చోట్లకు పట్టుకెళ్ళిపోయి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ దినాల్లో కొన్ని జీవితాలు కరువులో ఉన్నాయి. ఆ దేశం కరువులో ఉండడానికి గల కారణం, నీ ఇల్లు కరువులో ఉండడానికి గల కారణం చూద్దాం వాళ్ళు ఎందుకో. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. అవును, నీ ఇంట్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఖర్చు అయిపోతే నీ ఇంట్లో కూడా కరువే వచ్చింది. ఆమేన్. ఎందుకు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఏమిటి? హల్లెలూయా. ఎందుకు దేవుడు అతనికి ఇవ్వాలనుకున్నటువంటి ఇచ్చినటువంటి ఆస్తి, పంచి ఇచ్చినటువంటి ఆస్తి ఏంటి? పెద్ద కొడుకు ఏమి ఇచ్చాడు, చిన్న కొడుకు ఏమి ఇచ్చాడు? తండ్రి దగ్గర ఎందుకు ఏముంది? ఆ తండ్రి దగ్గర మనం పొందుకోవాల్సింది ఏంటి? ఈ 5 కూడా మనం నేర్చుకుందాం. దేవుడి నామానికి మహిమకరంగా ఉందాం. చదువుదాం. ఇందాక చదివిన కానీ కంటిన్యూ చేయనా? వాడంత దూరంలో ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి చూడండి, మెడ మీద ముద్దు పెట్టుకొనెను. చదవండి గట్టిగా. తండ్రి, నేను పరలోకమునకు పాపము చేసి నేను నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యతను కాదనను. అయితే తన దాసుని వైపు చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి ఇతని చేతికి ఉంగరము పెట్టి కాళ్ళకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడ తీసుకొచ్చి వధించుడి, మనమందరము సంతోషపడుదుము. దేవుని స్తోత్రం. 1 జాగ్రత్తగా వినండి అమ్మా. తండ్రి మనకి ఇచ్చేటటువంటి ఆస్తి, యవనస్తులు జాగ్రత్తగా వినండి. తండ్రి మనకి ఇచ్చే ఆస్తి మొట్టమొదటి మెడ మీద ముద్దు. ఏంటంట? మెడ మీద ఆ తండ్రి దూరాన్ని అక్కడ ఉన్నాడంట. దేవుని సహవాసమా, ఆ కొడుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, తండ్రి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే దూరదేశంలోకి వెళ్ళిపోయి దేవుని సహవాసం ఉన్నదంతా అవజేస్తున్నాడు. బంధువులు కూడా చూసేస్తుంది అంట. తినడానికి తిండి లేదు, కాళ్ళకు చెప్పులు అరిగిపోయినాయి, బట్టలు చిరిగిపోయినాయి, మట్టి అయిపోయినాయి బట్టలు. దేవుని సహవాసం అంత దూరం రాజు కుమారుడు పెరిగిన వాడు నలిగిపోయిన బట్టలతో దూరాన్ని నుంచి ఉన్నాడంట. అప్పుడు తండ్రి చూసి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. తండ్రి అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద ముద్దు పెట్టాడంట. హల్లెలూయా. చాలా మంది దినాల్లో ఈ కృపను కోల్పోతున్నారు. ఈ మెదడుకు దగ్గరగా ఉంటుంది. అనగా దేవుని సహవాసమ తండ్రి దేవుని యొక్క అతని ఆలోచన ఆ బిడ్డకి ఇవ్వాలని అనుకుంటున్నాడు.
హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనమందరం కూడా దేవుని యొక్క ఆలోచన ఉన్నాం. ఏదైనా తోటలో కూడా ఆదాము ఆ తయారీ ఎట్లా అయిందంటే దేవుని యొక్క ఆలోచన, తనకున్న జ్ఞానం అంతటినీ పెట్టి ఆదామును తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదామును తయారు చేశాడు. దేవుని యొక్క ఆలోచనే మనము. తన తండ్రి అనుకున్నాడు, నా బిడ్డ నా ఆలోచన ప్రకారం పెరగాలని. కానీ ఎలా పెరగరు? హల్లెలూయా. తండ్రి అనుకున్నాడు తన ఆలోచన నా బిడ్డకి తెలియచేద్దామని, కానీ అలా పెరగరు. వేరొక ఆలోచనలు కలిగి ఉంటారు. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంగమా, జాగ్రత్తగా వినండి. ఒక రోజు ఒక యవనస్తుడు, వాడు బాగా అప్పులు పాలైపోయాడు. జేబులో పైసా లేదు, అప్పులు చేసేసి డబ్బులు అప్పులు వచ్చి అతని మీద పడుతున్నారు. అతని మీద పడుతుంటే అతనికి ఏం చేయాలి అర్థం కాక చంపేస్తారేమో అన్న భయంతో కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎవరో ఇచ్చాడు ఒక ఉచిత సలహా. వాడు ఏం నేర్చుకున్నాడంటే కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చి ప్రియదేవుని సహవాసం కొన్ని మంత్రాలు చదివి క్షుద్ర పూజ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఒక రోజు కొన్ని పుస్తకాలు తీసుకుని కొన్ని మంత్రాలు చదివి పూజలు చేసి కొన్ని మంత్రాలు చదువుతుంటే ఉన్నట్టుండిగా ఒక మంత్రం చదివాడు. ఉన్నట్టుండిగా ఒక పెద్ద భూతం అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. భయపడిపోయి వెనకబడిపోయాడు. ప్రియదేవుని సహవాసమా, నువ్వు భయపడమాక, నేను నీకు తోడై ఉంది. ఎవరు? యెహోవా నీకు తోడై ఉండి నేను ఆదరిస్తానని చెప్పాలి. కానీ భూతం ఏమంటుందంటే, నువ్వేం భయపడమాక, నేను నీకు తోడై ఉంటాను, నీ అవసరాలన్నీ తీరుస్తాను. ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావు, కష్టాల్లో ఉన్నట్టున్నావు, అనుకోకుండా ఉన్నట్టుండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావి అంటే, నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చాను. నేను ఎప్పుడు పిలిచాను? అబ్బో ఆ మంత్రం చదివితే నీకు వచ్చేస్తాను. ఎప్పుడు చదివితే అప్పుడు వస్తాను. హల్లెలూయా. నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తాను. నాకు యాభై పొళ్ళు తినాలనిపిస్తుంది. ఇట్లా అనిందంటే నీ పొళ్ళు కంపెడి పొళ్ళు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి దీవించిన స్తోత్రం. ప్రియదేవుని సహవాసం కంపెడి పొళ్ళు వచ్చినాయి అంట. ప్రియదేవుని సంఘమా, ప్రియ దేవుని పెట్టారా, ఇదిగో నాకు ఇడ్లీ తినాలి, ఇడ్లీ వచ్చింది. ఇదిగో నాకు 10,000 కావాలి, 10,000 కట్టాలి. లక్ష రూపాయలు, కోటి రూపాయలు, ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సరే వాటికి సారిగా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయింది. అందరూ బళ్ళు మీద అంత టీవీ కూడా అనిపించిందంట. మళ్ళీ మాత్రం చదువు వచ్చేసింది పోతాం. హల్లెలూయా. ఇదిగో నాకు ఒక కారు కావాలంటే 2 కోట్ల కారు అక్కడ ఎదురు ఉందంట. ఇంకోటి కావాలంటే ఇంకోటి కావాలంటే నాకు ఇల్లు కావాలి, ఇల్లు పెద్ద ఇల్లు. ఏది కావాలంటే అది. ఆ దేశంలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఈ భూతం ప్రతిసారి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తుందంట, నీకు ఇన్ని కోరికలు తీరుస్తున్నాను కాబట్టి నాకు చిన్న కోరిక ఉంది, నన్ను తీర్చాలని లేదంట. ఆమేన్. ఇదిగో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆనందిస్తున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. డబ్బులు కావాలంటే డబ్బులు, ఇక కష్టపడాల్సిన పని లేదు. సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాడు. ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్, దాంట్లో దూకుతున్నాడు, లెగుస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, లెగుతున్నాడు. ఇక చేసే పని లేదు. కావాలంటే కార్లు వెళ్తున్నాడు, వస్తున్నాడు, హాయిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత సుఖపడుతున్నాను, సంతోషంగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని ఇక సెటిల్ అవుదాం అనుకునే టైంలో ప్రియదేవుని సహవాసమా కొన్ని దినాల తర్వాత ఉన్నట్టుండిగా వీడు పిలవకుండానే ఆ భూతం వచ్చి ప్రత్యక్షమైంది. ఆమేన్. హల్లెలూయా. భూతం వచ్చి ప్రత్యక్షమయ్యాను అంటుంది. ఇదిగో ఏంటి బొమ్మ, పిలవకుండా వచ్చేవాళ్ళు ఏంటి అని అడిగాడంట. ఏం లేదు, నువ్వు నా కోరిక తీరుస్తా ఉన్నావు, ఎన్నాడు నీకేం కావాలంటే అది ఇచ్చాను కదా, నా కోరిక తీరుస్తా ఉన్నావు కదా, నా కోరిక తీసుకో. నా దగ్గర లేదంటూ ఏం లేదు, నీకు సమస్తాన్ని ఇచ్చాను, నీకేం కావాలో చెప్పండి. ఏం లేదు, ఇదిగో పద కార్యక్రమం, నేను కూడా కార్యక్రమాన్ని అన్నట్ట. ఏ కార్యక్రమం? మంచి ఖరీదైన కార్యక్రమం కదా అన్నాడంట. ఇదిగో కారికి వెళ్తున్నాడు, తోతనే ఉన్నాడు. 9కి మొదలు పెట్టాడు, స్టార్ట్ చేశాడు కారు. తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావే? రాత్రి 9 అయింది, ఇంకొంచెం సమయం ఉంది, పోనీ అంటాడు. అర్ధరాత్రి 12 గంట అయింది. హల్లెలూయా. 12 గంట దాకా కూడా పెట్రోల్ అవ్వట్లేదు. ఇది తిరుగుతూనే ఉన్నాడు. చూసే నేను తిప్పలేకపోతున్నానే, ఎక్కడ ఆపమంటావో చెప్పండి, కొంచెం ముందుకు పోని వచ్చేసింది అన్నాడు. తిప్పి ఆపు. అమ్మయ్యా, ఇప్పటికైనా ఆపావా? ఆపాడు. దేవునికి స్తోత్రం. ఆపి ఇగో అంటే అన్నాడు. చూసి ఎక్కడికి వెళ్ళాలి మనకు? ఈ లోపలికి వెళ్ళాలి. ఈ అర్ధరాత్రి గారు ఎక్కడికి అని బాధ్యత తలుపు చూసాడు. నాకు చూడడం గారి ప్రియదేవుని శ్మశాన వాటి గారి పేరు ప్రియదేవుని సార్. ఇప్పుడు ఇక్కడ ఈ లోపలికి మీకు పనంటే నాకు ఎక్కడికి పనంటే ఈ టైంలో పది లోపలికి వెళ్ళొచ్చాను, పని చేసుకుని వచ్చేస్తా అన్నాడంట. ఇప్పుడు ఈ టైంలో పని అంటే అర్ధరాత్రి కదా
వాళ్ళు చివరికి తీసుకెళ్ళాడంట. అక్కడ పెద్ద గొయ్యి ఉందంట. ఉంటే అప్పుడు చెప్తుందంట, కొడుకో తిప్పుతాను. ఏంటి ఇప్పుడు కొడుకోవాలంటే మా ఇంట్లో అక్కడ కొడుకుంటా నేను, అక్కడ కాదు ఇక్కడ కొడుకో అంటే కావాల్సిన ఆ కోత పట్టదంట. నీకు ఇల్లు ఇచ్చింది దీంట్లో పడుకోబెట్టడానికి. ఆమె నీకు ఈ లోకంలో నీ చదువుసావా దీంట్లో పడుకోబెట్టడానికి మూసంతో పడుకోంటుందంట. అప్పుడు అన్నాడంట, నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు, నీ పాస్తి వద్దు, నీ మంత్రాలు వద్దు, నీ వద్దు, కాపాడండి కాపాడండి. దేవుని సహవాసం ఈ లోకంలో తండ్రికి దూరం అయితే దుష్టుడు కూడా అలాగే తీసుకెళ్ళి నరకంలోకి తీసుకెళ్తాం. తండ్రి ఆలోచనకు దూరం అయితే ఇదిగో ఆ ముద్దు పెట్టుకునేటటువంటి ఆ తండ్రిని దూరం చేస్తున్నాడు. చాలా మంది తండ్రి ఇచ్చినటువంటి ప్రేమకు దూరం అయిపోతా ఉన్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతా ఉన్నారు. ఎంతకు ముందు వాక్యం చదివేదానివి ఇప్పుడు చదువుతున్నావా? ఎంతకు ముందు ప్రార్థన చేసేవారివి ఇప్పుడు చేస్తున్నావా? ఎంతకు ముందు మోకాళ్ళు వేసేవారివి ఇప్పుడు వేస్తా ఉన్నావా? లేదు. అంటే కొద్ది కొద్దిగా నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ప్రార్థన, దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఖర్చు అయిపోయిందో కరువే వచ్చింది. ఆమె తండ్రి ఇచ్చింది కాదు, తండ్రి ఇచ్చింది ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు వచ్చింది. బంధువుల దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సహవాసమా చాలా మంది తండ్రి ప్రేమకు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టద్దు, దేవుని యొక్క ప్రార్థనను విడిచిపెట్టద్దు, కృతజ్ఞతను విడిచిపెట్టద్దు. ఈ మూడు కనుక విడిచిపెట్టావా తండ్రి ముందుకు దూరమైనటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ఆలోచన ప్రణాళికలకు దూరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. నిన్ను దేవుడు చేశాడు, సృష్టించాడంటే నిన్ను ఏదో ఒక రకంగా వాడుకోవడానికి. ఆమె దేనికండి ఏదో ఒక రకంగా మన ప్రభు కొరకు వాడుకోవడానికి. ఆమె చెప్తాం. ఆమె చాలా మంది ఇదిగోండి చూడండి, కడుపులో ఆ బిడ్డ కడుపులో పడంగానే ఎన్ని ఆలోచనలో తల్లి ఎన్ని ఆలోచన చేస్తా ఉంటుందో. ఇదిగో ఇంత కడుపులో ఇంత కడుపు వచ్చి 9వ నెల వచ్చేసరికి ఆలోచన చేస్తా ఉంటాడు. తండ్రి ఆలోచన పెట్టుకుంటూ ఉంటాడు. ఎటువంటి ఆలోచనలు అంటే ప్రియదేవుని సహవాసమా ఆడికి ఇంతే ఉంటాడు లోపల, అప్పుడే ఆలోచన. ప్రియదేవుని సహవాసం ఆడికి వాటర్ లేదు, హల్లెలూయా, ఆడికి గిన్నె, ఆడికి బాక్స్, కొంతమంది అయితే స్కూల్ బ్యాగ్, అక్కడ బొద్దుకు స్కూలే. హల్లెలూయా. ఆడికి బాక్స్, వాటర్ బాటిల్, ఆ పుట్టక ముందే డ్రెస్సులు అన్నీ కూడా పుట్టక ముందే అది, పుట్టక ముందే ఇది అన్ని తీసుకొచ్చేస్తా ఉంటారు. ఆ తర్వాత పుట్టాక ప్రియదేవుని సహవాసం ఇంకా ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం అని ఇంతే ఉంటాడు. ఆమె ఆడికి ఇంకా అమ్మ అంటారు రాదు, నాన్న అంటారు రాదు, పాలు తాగడం కూడా సరిగ్గా రాదు. అప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, అమరావతిలో జాయిన్ చేద్దామా, కీర్తనలో జాయిన్ చేద్దామా, అరవిందలో జాయిన్ చేద్దామా, ఏది మంచిది? అప్పో సపోయిన బాగా చదివించాలి. ఆమె హల్లెలూయా. అప్పైనా పర్వాలేదు, ఇది బాగా చదివించాలి. ఎన్ని ఆశలో, ఎన్ని ఆలోచనలో, ఎన్ని ప్రణాళికలో. ఆమె అమ్మవాడు వద్దన్న కొద్ది మూడో సంవత్సరం కానీ చెక్ తీసుకెళ్లి స్కూల్లో పడేస్తారు. ఆ ఎల్కేజీలు, యూకేజీలు, 1, 2, 3, 10, +1, +2, డిగ్రీలు ఇక అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీలైతే ఇంజనీరింగ్, లేకపోతే మెడిసిన్, అది ఇది కాకపోతే ఫార్మసీలు, ఇది కాకపోతే టెక్నిక్స్, ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క తరం. లేకపోతే పోలీసులు, లేకపోతే అది ఇది అది చేస్తాడు, మా అబ్బాయి ఇది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది. హల్లెలూయా. ఈ యొక్క పుట్టిన కానించి ఆ చదువు ఎందుకు చదువుతున్నారు? ఒక ఆవిడ అడిగి, అమ్మ చదువుతున్నాక ఏం చేస్తాడు? నేను నర్సు అవుతాను. నర్సు అవడం. హల్లెలూయా. కాళ్ళు చెప్తుంది డాక్టర్, ఏమైనా కూర్చుని మందులు రాసుకోవచ్చు. హల్లెలూయా. నేను అంత చదువు నేను నర్సు అవుతానంట. కాళ్ళు చెప్తుంది, మా చేతులు చెప్తుంది, నర్సు అవుతాను అంతే కదా. డాక్టర్ అవుతాను ఏంటి? దీనికి సప్పగానే అయిపోయింది. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం ఇంకా చదివి చివరాఖరికి ప్రియదేవుని సహవాసం. ఎంతైనా ఆడపిల్లైతే మొక్కలంటే పొరివి. దేవుని స్తోత్రం. అంటే ఆడపిల్లంటే గుండెల మీద పొమ్మడి, మగపిల్లలంటే నెత్తి మీద కొరులు అంటారు. వీళ్ళెంతని వదిలించుకోవడం చాలా అవసరం. చివరాఖరి మొత్తం మీద ఎంత చదువు చదివినా, ఏమి చేసినా, గురుకులానికి వెళ్ళినా, ఏ కులానికి వెళ్ళినా చివరాఖరి జరగవలసింది పెళ్ళి. దేవుని స్తోత్రం కలుగును. ఆమె ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంఘం నేనేమంటానంటే నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన
వేరు. నువ్వేమి ప్రణాళిక కలిగి ఉన్నావో దేవుడి ప్రణాళిక వేరు. ఏమి చేయాలనుకున్నావు నువ్వు చేసావు. దేవుడి స్తోత్రం కాదు. ఏది చేసేయాలనుకున్నావు చేయలేవు. దేవుడు నీ మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పుట్టించాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడంటే దానికి ఏదో కారణం ఉంది. ఆమేన్. కానీ మనకు తెలియట్లేదు ఏం చేయాలి. ప్రభువా తెలుసు అనేది అడగండి. ప్రభువా నన్ను పుట్టించావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేస్తున్నావు. ఇగో ప్రతిరోజు వంటలో తాలింపు వేసుకుని వడ్డించడానికి నేను ఎన్నుకున్నాను. ఏదో ఒక సాక్షిగా మారాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడంటే దేవుని సన్నిధిలో ఒక గొప్ప సాక్షులుగా మారుదువుగా. ప్రణాళిక ఉన్నాడు. మనల్ని ఎన్నుకున్నాడంటే మనం ఇంకొకరికి దేవుని సన్నిధిని నడిపించాలి. అందుకని ప్రభు ఎన్నుకున్నాడు. అది దేవుని యొక్క ఆలోచన. అట్లా కాదు పొద్దున్న లెగుస్తున్నాం, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నాం, ఎవరి పనాలు చేసుకుంటున్నాం, ఇల్లు ఉడుచుకుంటున్నాం, వట్టుకుంటున్నాం, అయిపోతుంది. అది వాడు వస్తుంది, వాక్యం పెట్టినాం, అయిపోతుంది. కానీ దేవుని ఆలోచన వేరు. ఆమె చెప్పారు. హల్లెలూయా. మనలందరినీ కూడా మీ దేవుని సహవాసం ఒక ఆలోచన ప్రకారం ఎన్నుకున్నాడు. ఒక ఆలోచన ప్రకారం ఎన్నుకున్నాడు. ఆలోచన ఏంటనేది అడగండి. ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు. అది తెలియక చాలా మంది కరువు వస్తుంది నీళ్ళలో. ఆమేన్. ఆ దేశంలో కరువు రావడానికి గల కారణం అతడు తండ్రి ప్రేమకు ఆలోచనకి దూరం అయిపోతాడు. దేవుడు నీ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మెడ మీద ముద్దు పెట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రియ దేవుని సహవాసం తన హృదయం అంతా విప్పి తన ఆలోచన తన తండ్రి కుమారుడికి తెలియజేయాలనుకున్నాడు. కానీ అది పట్టుకుని వెళ్ళిపోయి దుర్వ్యసనాలకు బానిసైపోయాడు. తండ్రి ప్రేమను తండ్రి ఆలోచనలో పాడు చేశాడు అతను. ఈ దినాల్లో చాలా మంది దేవుని యొక్క ఆలోచనలో పాడు చేస్తా ఉన్నారు. రెండోదిగా ప్రియ దేవుని సహవాసం ఏమన్నాడు? ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొచ్చి అతనికి తొడగమన్నాడు. వస్త్రాలుగా రక్షణ. చాలా మందికి రక్షణ విలువ తెలియదు. చాలా మంది బాప్తిజం విలువ తెలియదు. వయసు పెరిగిపోతా ఉంటుంది. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా సరే వచ్చే సంవత్సరం తీసుకుంటాను గారు. అమ్మ నేను ఇస్తానని నేను చెప్పాను. రక్షణ ఎక్కడైనా పోతాను. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సహవాసం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది నిన్ను నన్ను దేవునికి ఈక్వలెంట్ గా చేసేది. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ప్రియదేవుని సహమా ఒక ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారంట. ఒకడు గొప్ప కోటీశ్వరుడంట. ఆ దేశంలోనే గొప్ప కోటీశ్వరుడంట. కానీ స్నేహితుడు చాలా పేదవాడంట. ప్రియదేవుని సహవాసం కోటీశ్వరుడు ఇంట్లో ఆ ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది. కానీ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఆ పూలదండ కట్టుకోవడం, అవి కట్టుకోవడం, ఇవి కట్టుకోవడం, పిచ్చి నలిగిపోయిన వాటితో అక్కడ పనిచేస్తున్నాడట. అందరూ కోటేశ్వరుడు కాళ్ళు వేసుకుని లోపలికి వస్తా ఉన్నారు. ప్రియదేవుని సహవాసం ఈ ఒక్కడే పిచ్చోడ్లాగా లేని వాటిలాగా అక్కడ ఉండిపోయాడు. ఆ కోటేశ్వరుడు తండ్రి అతను చూసి తిట్టాడు. మరే పనికి మనవాడు, ఈ డ్రెస్ వేసుకుని అవతారంతో ఈ పెళ్లిలో కనిపిస్తావు, గుమ్మదాటు అని అన్నాడంట. దేవుని స్తోత్రం. కళ్ళలో నీళ్ళ కారిపోతా ఉంది. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం గుమ్మదాటు కోటేశ్వరులు అందరూ వస్తుంటే ఇగో ఇట్లా పనికి మానవుడుగా, దిక్కుమానవుడుగా నాయకులు ఉంటావా, బయటకు పదా అని చెప్పి బయటకు తప్పేశాడంట. హల్లెలూయా. బయటకు వెళ్ళాను. ప్రియదేవుని సహవాసమా ఆ డ్రైవర్ పిలిచాడు. ఆ బయట బొమ్మ కారు ఏడుస్తున్నాడు, తీసుకున్నాడు, కారు ఎక్కించుకున్నాడు. వీడి కారులో వెళ్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ప్రియదేవుని సహవాసం చిన్నప్పటి నుంచి కూడా ఒక తండ్రిగా చూసుకున్నాడు. ఇదిగో స్నేహితులతో సమానంగా పెంచాడు. కానీ ఈ రోజు నన్ను ఎందుకని ఇట్లా చేస్తా ఉన్నాడు, నన్ను ఎందుకు తెరవేస్తాడని అనుకున్నాడు. ఆ ఊర్లోనే ఒక పెద్ద సిటీలోనే పెద్ద షోరూమ్ తీసుకెళ్ళాడు, పైకి ఎక్కించాడు. ప్రియదేవుని సహవాసమా ఒక చక్కని వస్త్రాలు అనగా పెళ్లి కొడుకు కన్నా కూడా ఎక్కువ రేటుగా ఉన్నటువంటి వస్త్రాలు తీసుకున్నాడు. అతను వేసుకోమన్నాడు. అయ్యా నాన్న, డాడీ, అంకుల్ నాకెందుకు ఇవన్నీ అంటే, లేదు నువ్వు వేసుకోవాలి. నువ్వు ఎవరు అనుకుంటున్నావురా? నా కుమారుడి స్నేహితుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరు నేను ఒక మాట అనడానికి వీలు లేదు. ప్రియదేవుని సహవాసమా వద్దు నాకు వద్దు లేదు, వేసుకోవాల్సిందని వేపించాడు. దొరబాబులా మారిపోయాడు. వేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఇలా పని చేయడానికి కాదు, ఇప్పుడు నిన్ను అంతా గౌరవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియదేవుని సహవాసం రక్షణ చాలా విలువైంది. బాప్తిసము చాలా విలువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ పెళ్లిలో ఆ వ్యక్తితో ఈ ఏమీ లేని వాడిని కూడా ఉన్నతమైన వాడిగా చేసేసింది ఆ వస్త్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమీ లేని కూలి పని చేసుకునే పేదవాడిని కూడా ఆ డ్రెస్ మార్చేసరికి ఆ ఉన్నతమైనటువంటి కోటీశ్వరుడితో సమానుడుగా మారిపోయాడు. ఆమేన్. ఇదిగో ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో దేవుడు ప్రశస్తమైన రక్షణ వస్త్రాలు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే ఆ వస్త్రాలు మనకి ఇస్తాడో ఆయనతో మనం సమానంగా మారిపోతాం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి అయిపోతాం. అందుకే రక్షణ చాలా అవసరమైంది. అందుకే బాప్తిసం చాలా అవసరమైంది. చాలా మంది
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది రక్షణ పొందమంటే వచ్చే సంవత్సరం, ఇంకా పై సంవత్సరం, ఇంకా ఆ పై సంవత్సరం, ఇంకా ఆ తర్వాత పిల్లకి పెళ్ళి అవ్వాలని మాట్లాడతారు. పిల్లకి పెళ్ళి అయిపోతే, పిల్ల కూతురు కూడా పెళ్ళి అయిపోతే, పిల్ల కూతురు గురుమానం పట్టే కూడా ఈ రక్షణ పొందాలి. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమా, ప్రియదేవుని సహవాసమా, నిన్ను దేవునితో సంబంధిగా చేయడానికి ఇదిగో పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఆ రక్షణ వస్త్రాలు అవసరం. లేకపోతే ఇందాక నా తండ్రి అట్లాగా ఆ స్నేహితుడు నువ్వు ఎంత ఫ్రెండ్ అయినావు, ఎంత ప్రార్థన చేయి, రక్షణ వస్త్రాలు లేకపోతే ఏం చేస్తా తెలుసా? బయటికి పో. ఆమేన్. రక్షణ విలువైందే కాదు, చెప్పండి, చాలా విలువైంది. అది విలువ లేకుండా చూస్తున్నారు కనుక ఇదిగో కరువులు కుటుంబాల్లో వస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఈ వస్త్రపు విలువ నీకు తెలియను గాక. ఆమేన్. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళ చుట్టూ కూడా దేవదూతలు కాపుతారంటారు. ఆమేన్. హల్లెలూయా. అంతెందుకండి, యేసు ప్రభు బాప్తిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ ఆయన మీద వాలినట్టు మనం చూస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుతామో మన హృదయం ఖాళీగా ఉండదు, పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. హల్లెలూయా. ఏంటండి ఉంగరం చేతి ఏ కట్టుకున్నాడు? ఉంగరం అనగా అధికారానికి సాదృశ్యం. ఏంటండి? అధికారం. ఎవరైతే రక్షణ పొందుతారో ఆటోమేటిక్ గా దేవుని యొక్క అధికారం వచ్చింది. ఎవరైతే రాజుకి బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ రాజు బిడ్డ ఉంగరం దొరుకుతారట. ఫస్ట్ స్టార్టింగ్ ఆ రోజు ఏముందో తెలుసు, దాని మీద కొన్ని అక్షరాలు ఉంటాయి. ఇద్దరు ఫలానా దేశపు రాజకుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. ఆమె నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందేవో ఇదిగో ఇతను పరలోకపు వారసుడు, యేసయ్య కుమారుడు అని నీకు ఒక అధికారం ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కనబడేది కాదు. ఒకవేళ కనబడేది అయితే ఈ పని మనం ఈ పని 4-5 సార్లు తాకట్టు పెట్టి వచ్చేసుకోవాలి. అది కనబడుతుంది. అది కనబడేది కాదు, అది కాదు. ఆ చిన్న కుమారుడు ఆల్రెడీ పెట్టేశారు అక్కడ, అక్కడ మీద రాష్ట్రం చేసేసాడు. దేవుడిచ్చే అధికారాన్ని చాలా మంది పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని ఇచ్చినట్టుమా, దేవుడిచ్చిన కృపణైన అధికారాన్ని నువ్వు పాడు చేయడానికి వీలు లేదు. దేవుడిచ్చినటువంటి ఆ ఉంగరము చాలా ప్రశస్తమైంది. దేవుడి స్తోత్రం. చూడండి, ఏదేని కోటను పోల్చి చెప్తాను. చూడండి, ఏదేని ఆ రోజు తండ్రి ప్రేమ ఎలాగుందో తప్పిపోయిన కుమారుడి దగ్గర కూడా అట్లాగే. ఏదేని కోటలో దేవుడి సహవాసన ఆదాము దేవుని యొక్క ఆలోచన ప్రేమ అయి ఉన్నాడు. అదే రీతిగా తప్పిపోయిన కుమారుడు కూడా ఆ కుమారుడి దగ్గర కూడా తండ్రి యొక్క ప్రేమ ఆలోచన అయి ఉన్నాడు. రెండోదిగా దేవుని సహవాసన ఆదాము తయారు చేశాక వాళ్ళకి మహిమా వస్త్రాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడికి ఆ వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాడు. ఆదాముకి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఇక్కడ కూడా దేవుని సహవాసన ఆ అధికారాన్ని ఆ కుమారుడికి ఇస్తా ఉన్నాడు. మూడోదిగా దేవుని సహవాసం, నాలుగోదిగా దేవుని సహవాసం పాదములకు దాన్ని జోడు అంటారు. ఏమంటారు? జోడు అనగా జతపరుస్తాడు అని అంటారు. ఏదైనా తోటలో కూడా జతపరిచాడు. దేవునికి అంటే వివాహం చేస్తాను, పెళ్లి చేస్తాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా తోటలో కూడా అదే జరిగిందండి, జతపరిచాడు. ఆమె అర్థమవుతుందా? ఏదైనా తోటలో కూడా ఏం చేశాడు? తండ్రి ప్రేమ కూడా జతపరచడం, ముద్దు పెట్టుకోవడం. తండ్రికి చూడండి, తండ్రి ఆలోచన చూడండి, తండ్రి ప్రణాళిక అంతా కూడా జతపరచడం, ముద్దు ప్రేమించడం, కౌగులించుకోవడం, రక్షణ ఇవ్వడం, జతపరచడం, దేవుని సహవాసం అధికారం ఇవ్వడం, ఆఖరిగా చివరిగా ఏమంట ఒగ్గుని దూడ తీసుకొచ్చి వధించడం. ఏదైనా తోటలో కూడా ఒక జంతువును వధించినట్టు మనం బైబిల్ చెప్తాం. అదే రీతి ఇక్కడ కొవ్విని దూడను తీసుకొచ్చి వధించి అతనికి ఏం చేశాడంటే విందు చేశాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, బలలో మాత్రం చేయకుండా ఉండొద్దు. ఆమె చెప్తారు. ఆమె ప్రతి వారం దేవుని బలలో చేయాలి. అది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. దేవుని సహవాసం. మీకు ఒక విషయం తెలుసా? నేను బ్యాగ్ కొనుక్కొని అలా తీసుకొచ్చినంతసేపు అది రొట్టె, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినంతసేపు కూడా అది రొట్టె, మామూలు రొట్టె, బ్యాగ్ తయారు చేసిన రొట్టె రసం అంతే అయ్యి. సేవకురాలు చేయబడినటువంటి రసం అంతే, కేవలం ద్రాక్ష రసం అంతే. కానీ ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేస్తామో దేవుని సహవాసం దేవుని శరీరంగా మార్చేస్తాను. ఆమె హల్లెలూయా. అది దేవుని శరీరం. ఆమె చెప్తాం. ఆమె ఒక దినాన నేను
దేవుడు నన్ను రక్షించుకుని అభిషేకించుకుని కొత్త దినాల్లో ఇదిగో ఇలాగే దేవుని శరీరం అని పేరు విరిచి కొత్తగా సూచనలు చెల్లించి చాలా స్పీడ్గా ముక్కలు చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో దేవుని స్వరం నాకు మాట్లాడుతుంది, పీటర్ పీటర్. హల్లెలూయా. వెంటనే నాకు అర్థమైంది ప్రభు మాట్లాడుతున్నాడని. ఆమేన్. ఏంటి ప్రభు అన్నప్పుడు కొంచెం నిదానంగా చేయరాదు, నొప్పి పుడుతుంది అని అన్నాడు. నాకు అర్థం కాదు, నిదానంగా చేయరాదు నొప్పి పుడుతుంది అంటాడంటే కొద్దిసేపటికి అర్థమైంది ఇదేదో ప్రభు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారని. ప్రభు నాకు అర్థం కావట్లేదంటే నీ చేతిలో ఉన్నది రొట్టె ముక్క కాదు, నా శరీరం నువ్వు శరవేగంగా పెరుగుతుంటే నా శరీరం బాధపడతా. హల్లెలూయా. వెంటనే అక్కడ వదిలేశాను, వెనక్కి వచ్చేసాను. చాలాసేపు ఏడుస్తా ఉన్నాను, ప్రభువా నేను దీని విలువ తెలియలేకపోయింది ప్రభువా. ఇదిగో అది రొట్టె అనుకున్నాను, నేనే కొనుక్కొచ్చాను, నాడపలు అనుకున్నాను, కానీ ప్రార్థన చేశాక ఇది దేవుని శరీరముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆ గిన్నెలో ఉన్నది రక్తముగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ప్రశస్తమైన, విలువైన, శక్తివంతమైన, వెలకట్టలేని రక్తం, యేసు రక్తం. ఎవరైతే రక్షించబడ్డారు, ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? మీరు తీసుకుంటుంది మీ చేతులు ప్రతి ఆకారం బలంలో చేయవేస్తుంది దేవుని యొక్క శరీరం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శరీరం ప్రతి బలహీనత నుంచి మనం విడుదల చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క రక్తం ప్రతి బలహీనత నుంచి, దయ్యపు శక్తుల నుంచి మనం విడుదల చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇది మనం స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? యేసు రక్తము ద్వారా. ఆమేన్. ప్రియ దేవుని సహవాసం అది చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో చాలా మంది దాని విలువ తెలియదండి. ఆదివారం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో పోతూ ఉంటారు. ఒక్క వాళ్ళకు కూడా మిస్ కాకూడదు. అపోస్తుడైన పౌలు ప్రతి ఆదివారం రొట్టె విరిచాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సహవాసం ప్రతి ఆదివారం ఎవరైతే బలంలో చేస్తారో దేవుని శక్తి ఆ కుటుంబాల్లో ఉండి ఆయనతో కరువు రాని కూడా చేస్తాడో ఆయనతో సమృద్ధి నిలబడును గాక. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో బలంలో చేయలేదు గాక. తోడ ఎవరో కాదు, ప్రభు అయిన యేసు. ఆ గొర్రె ఎవరో కాదు, ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సహవాసం ఎందుకు ఇక్కడ ఒక సాక్ష్యం నేను చెప్తాను చూడండి. ఇదిగో దైవ సేవకుడు ఉన్నప్పుడు ఒక ఆవిడ కడుపులో వచ్చింది. 3 రోజుల నుంచి కడుపులో పెడతారు. ఆ 3 రోజుల నుంచి ఆంధ్ర డైరెక్ట్ చనిపోయి పాయిజన్ అయిపోయి ఉంటుందన్నది. ఆవిడ ఇక ఉద్దేశం ఏంటంటే ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుడి బలలో చేయవేసి ఇక హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తే చేయించుకుందాం అని అనుకుంది. ప్రియ దేవుని సహవాసమా మరి దైవ సేవకుడు మరి తీసుకొచ్చి ఆ రొట్టె ఆ రసము నోట్లో పోయంగానే వరుసలో కూర్చొని చెయ్యింది. ఇదిగో లోపల పిల్లడు ఉంటుందని దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని జ్ఞాపకం చేస్తాడు. ఆ అమ్మాయి చెయ్యొద్దు కాక ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మరి అంతా చెయ్యాలి. అది అంత వయసు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ రోజు ఆ రక్తం సజీవం బతికే ఉంది, ఈ రోజు కూడా రక్తం బతికే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు సజీవుడిగా ఉన్న రక్తం 2018 సంవత్సరాల క్రితం జీవము కలిగినటువంటి రక్తము ఈ రోజుకి కూడా బ్రతికే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందులో చేస్తున్నావు. ఎంత కృప, ఎంత ధన్యత. వచ్చే సంవత్సరం అన్నా, పై సంవత్సరం అన్నా, ఇంకా టైం పెట్టుకునేవాడు. కృప సంవత్సరం వారాలు పోగొట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ప్రతి వారం కూడా బలలో చేయవేస్తారో, దేవుడి శరీరంలో చేయవేస్తారో, ఆ ఇంట్లో సమృద్ధి నిలబడుతుందంట, ఆశీర్వాదం నిలబడుతుంది. ఒక ఇంటికి వెళ్ళి అడిగే పని లేదు, ఇచ్చేవాడిగా చేస్తాడు ఆ ఇంటిని. గుర్తుంచుకోండి, కుటుంబం అంతా రక్షించబడితే కుటుంబం అంతా కూడా బలలో చేయవేయను గాక. ఆమేన్. దేవుని బల్ల చుట్టూ ఒలీవల మొక్కలుగా మనం ఉందుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇదండి అతను పోగొట్టుకున్న ఆస్తి. రక్షణ పోగొట్టుకున్నాడు, బలలో చేవేడు పోగొట్టుకున్నాడు, దేవుడి అధికారం ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు, చోళ్ళు సమాధానం పోగొట్టుకుని వ్యభిచారం చేసుకొచ్చాడు ఉండడంతో కలిసి దీని మెడ మీద ముద్దు పోగొట్టుకున్నాడు. జీవితాన్ని పాడు చేసుకుని బంధువుల దగ్గరికి వెళ్ళాడంట. ఆకలి కడుపుతాడు, అంత ఆకలి వేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, బయట చూస్తుంటే పైన హార్ట్ సంపర్ చూడలేకపోతున్నాడు. కనీసం మంచిని కూడా దొరకట్లేదు, దానికి వ్యాధపడతా ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం దొరికితే పని చేసుకుందామని చెప్పి ఆ పందులు వేసుకొని బంధువులకు అపవాది యజమాని వాడు
ఆ దగ్గరికి వెళ్తే ఇగో ఆ మందు దగ్గర పనిచేయి 1-2 ఎత్తు అదే నీకు అని అన్నాడు. వీడియో సహవాసమై ఆక తట్టుకోలేక ఇంకేం చేయాలో అర్థం కాలేక ఒకే నిర్ణయం తీసుకున్నాడు. పందులకి పొట్టేస్తే అది ఏంటంటే ఒక పంది అనిందంట, ఒరే మేమేం పందులు ఏదో పొట్టు తిని బతుకున్నావు, నువ్వు మనిషివరా, నువ్వు పొట్టు తినేవాడివి కాదు, నువ్వు మనిషిగా చెప్పి ముట్టితో ఒక తల్లి తల్లి వచ్చి బయటపడ్డాడట. 2 చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నాడంట. ఆమె అప్పుడు అంటున్నాడు పందితోటి, వచ్చే పంది కొంచెం తిందాం అనుకుంటే తిన్నీ కూడా చేశాడు, పొట్టుగానే. హల్లెలూయా. అప్పుడు పంది దగ్గర కూర్చుని ఎంత పడి సత్యపడి పాట పాడతాడు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. ఎవరు అడుగుతున్నాడు? ఆ పందిని అడుగుతున్నాడు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము. పందితో అంటున్నాడు, పంది కోసేస్తావు కదా నన్ను, వస్తే ఓర పంది కోసేస్తావు కదా నన్ను, నీ దగ్గర కూలికి వచ్చాననేగా, నీ దగ్గర చేయి చాపాననేగా, నీ దగ్గరకు వచ్చాననేగా. చూడు నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. నా తండ్రి ఇంట్లో కూలి పని చేసుకుని దొరుకుతాను. ఆమె చెప్తా, నాకు నచ్చినటువంటి మాట, నా తండ్రి ఇంట్లో కూలి పని చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను పరలోకానికి నా తండ్రి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నా తండ్రి ఇంట్లో కూలి పని చేసుకుని దొరుకుతాను. చప్పట్లు కొట్టి దేవుని చాలా ప్రాముఖ్యమైన మాట, తండ్రి ఇంట్లో కూలి పని. ఆమె తండ్రి ఇంట్లో కూలి పని చేసుకుని దొరుకుతాను, తండ్రి ఇంటికి వెళ్ళిపోతానని ఆ కోపం కనిపించింది. తండ్రి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. ప్రీదేవుని సహవాసం, ప్రీదేవుని సహవాసం దగ్గరికి వెళ్ళాడు, ఎడ మీద ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. తక్కువేంట్రా, ఎట్లా ఉండిపోయాడు, ఎట్లా అయిపోయాడు, ఏంటి పరిస్థితి, ఎక్కడికి పోయామని కూడా అడగకున్నాడు. పనులు మిస్ అయ్యి వస్తాను మార్చడానికి మార్చేసాడు. కొత్తసేపు ఏంటి, నా ఉంగరం మీరు తీసుకోండి, పెట్టండి, అదో వెళ్ళి శ్రేష్టమైన కోరిన వదిలించండి. ఆమేన్. హల్లెలూయా. పెద్ద కొడుకున్నాడు కదా, వాడు అక్కడ పసుపుతో అక్కడ పనిచేస్తాడు. ఇంట్లో చెప్పాడు, చూసావా మీ నాన్న మీకు తమ్ముడు వచ్చేసాడు, ఉంగరం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, నీ బతుకు అయిపోయింది, బస్ స్టాండ్ అయిపోయిందిరా, నీ పని అయిపోయిందిరా. ఇంకా అన్నాడు, ఏంటి రాడనుకున్నానే, నువ్వు సరిగ్గా చూసుకుంటావురా. ఆ తమ్ముడేనా? బాబు తమ్ముడేంటి, ఇంటికి రా, అక్కడ నీకు పెద్ద డీజే పెట్టారా, ఇంటికి రా, పెద్ద పెద్ద సౌండ్లు, మీ నాన్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పిలిపించి అక్కడ పెద్ద పార్టీ చేస్తాడు అని చెప్పేసి ఫీల్డ్ స్టార్ట్ చేసి ఇంటికి వాళ్ళ దూరాన అక్కడ ఉండేసరికి ఓ తుప్పు 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 సౌండ్ వస్తున్నాయి. వీడియోలు సహవాసమా లోపల నుంచి మంచి మంచి దేవుని పాటలు వినిపిస్తున్నాయి, మధురమైన పాటలు వినిపిస్తున్నాయి. ఇంకొంచెం చెవులో బిర్యానీ వాసన వస్తుంది. ఆ వాసనలకి ఓ పక్కన అది ఎక్కింది, ఓ పక్కన ఇది ఎక్కింది. ముక్కులో చెల్లిందానికి, చెవులో చెల్లిందానికి ఇంటికి వెళ్ళి ఏంటి వచ్చాడా ఇదిగో. హల్లెలూయా. ఈ డీజేలు ఏంటి, ఈ సౌండ్ సిస్టమ్ ఏంటి, చూడండి అక్కడ మంచి సంగీతం వినిపించిందండి. ఈ సౌండ్ ఏంటి, ఈ డీజేలు ఏంటి, ఆ వంటలు ఏంటి, ఆ బిర్యానీ వండించడం ఏంటి, ఈ దేశాలు ఏంటి, ఎంతమంది జనం ఏంటి, కోరటేంటనా తప్పిపోయాడు, తిరిగి వచ్చారా, రక్షణ పొంది పోగొట్టుకున్నాడా, తిరిగి వచ్చారా, మనలో చేసి వెళ్ళిపోయేవాడురా, వెయ్యట్లేదురా, సంవత్సరం అయిపోయింది, తిరిగి వచ్చారా. హల్లెలూయా. బట్టలు లేవురా, బట్టలు లేకుండా తిరిగారా, తిరిగి వచ్చారా. చెప్పులు లేకుండా తిరిగారా, సమాధానం లేకుండా తిరిగి వచ్చారా. తిరిగి వస్తే ఎంతకాలం నీ వెనకాల పడి ఉన్నందుకు నాకు ఈ గతి పట్టిస్తావా, వాడిని మళ్ళీ చేర్చుకుంటావా, నేను ఊరుకోదానా, వాడిని పంపించే. ఎవరే పెద్దడా అట్లా అనొద్దు. ఇదిగో నావన్నీయు నీవే. హల్లెలూయా. నావన్నీయు నీవే అంటే నా ప్రేమ నీదే, నా ఆలోచన నీదే, నా ఉంగరం నీదే, నా వస్త్రాలు నీవే, ఇదిగో నా చెప్పులు నీవే. నీ కొడుకు ఏంటి, నీ చెప్పులే, నీ చెప్పులే అడిగిపోయి అంటావా, నీ ఉంగరమా, నీవే సత్వంగరం పెట్టుకుంటా, అది నాకు కావాలా. హల్లెలూయా. ప్రతి పాట
కంపు పోతుంది. ఆ బట్టలు నాకు కావాలా, ఈ నాకు కావాలా, ఇదిగో నువ్వు తినే తింటా, నువ్వు అసలుకే పెట్రోల్ వేసినప్పుడు వచ్చింది, నువ్వు తినే తిండి ఇదిగో ఎంత పెట్టావు అంతే అది నాకు పెడతావా? వీళ్ళని గొడవలు ఆడుతున్నాడంట. ఆమె గొడవలు ఆడుతూ తండ్రితోనే ఉంటూ, సంఘంలోనే ఉంటూ, సహవాసంలోనే ఉంటూ, సేవలోనే ఉంటూ ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. దేవుని సహవాసమా, ఈ పెద్ద కొడుకు అంటున్నాడు, ఇంతకాలం నీతోనే ఉన్నాను, నేను నీ వెనక తిరుగుతున్నాను, నేను నా స్నేహితులతో సంతోషించడానికి నాకు ఒక గొర్రెనైనా నాకు ఇచ్చావా? ఆమె అంటే తండ్రితోనే ఉంటూ ఈ మనసు బయట ఉంది. ఆమె సంఘంలోనే ఉంటూ, చర్చిలోనే ఉంటూ, దేవుడితోనే నడుస్తూ, సేవలోనే ఉంటూ, పరిచర్యలోనే ఉంటూ మనసులో వేరే ఆలోచన ఉంది, మనసులో పర్సనల్ ఒపీనియన్ ఉంది, వీడికి స్నేహితులతో ఎంజాయ్ చేయాలని ఉంది. ఆమె చిన్నోడు బయటపడ్డాడు, పెద్దోడు బయటపడ్డాడు, ఇంట్లో తేడా అది. అందుకే నేను అన్నాను, ఇద్దరు దొంగలే. పెద్ద కొడుకు పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా దొంగలే పుట్టారు. పెద్ద కొడుకు సహవాసంలో తండ్రితోనే ఉంటూ బయట ఏదో చేయాలని మనసులో ఆలోచన ఉంది. చూడండి, బయటపడిపోయాడు. ఇంతకాలం నీతోనే ఉన్నాను, నేను నా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి నాకు ఎవరు ఇచ్చావా? పడుతుంది. ఇదిగో స్నేహితులందరూ కలిసి ఆ మీరు మాట ఊపి అది ఒక్కసారి పైకి వెళ్తుంటే నలుగురు కలిసి అలా ఫోటోలు దిగాలని, వీడియోకి సహవాసం, ఎగ్జిబిషన్కి వెళ్ళి అలా నలుగురు తిరగాలని, వీడియోకి సహవాసం, ఇట్లాంటి కోరికలు చాలా ఉంటాయి. దేవుని మందిరానికే వస్తాం. వీడియోకి చాలా మంది నాకు తెలుసు అండి, చాలా మంది ఏంటంటే పైకి మాత్రమే వైట్ డ్రెస్, లోపల మాత్రం అంతా కూడా రెడ్ డ్రెస్, కలర్ డ్రెస్, కలర్స్ ఉంటాయి లోపలన్నీ కూడా, రంగులు రాకుండా తిరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనసులో ఒక్కొక్కైన పౌలు అన్నాడు, మనసులో కోరిక పెట్టుకుని సేవ చేస్తాడు. ఆమె మనసులో ఏదో ఒక ఆశ పెట్టుకుని పరిచయం చేయొద్దన్నాడు. పెద్ద కొడుకు అట్లా చేసాడు. చూడండి, వీళ్ళిద్దరిలో ఎవరు దొంగ? పెద్దోడు పెద్ద దొంగ, చిన్నోడు చిన్న దొంగ. మనం ఇదిగో వాళ్ళిద్దరు దొరికిపోయారు బైబిల్లో. కానీ మనం చిక్కలో దొరకం, ఎవరికి దొరకం. మనకి తక్కువ మనకి ఇద్దరన్నీ వచ్చు, ఎలాగోలాగా ట్రైనింగ్ ఇచ్చుకొని ఎలాగోలాగా తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. అటు వీడియో అపవాదికి న్యాయం చేస్తాం, దేవుడికి న్యాయం చేస్తాం. తండ్రికి ఏదో చుక్కలు చూపిస్తాం, ఫ్రెండ్స్కి చుక్కలు చూపిస్తాం, సేవకుడి దగ్గర షోయింగ్ చేస్తూ ఉంటాం. వీడియో సహవాసం నాకు తెలిసిన కొంతమంది ఉంటారు, ఏమి కానీ లోపల మాత్రం ఏముంటుందంట, పర్సనల్ ఒపీనియన్, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఆశ, ఆలోచన. ఆమె అది చాలా తప్పు. దేవుని స్తోత్రకర్తలు ఉన్నాయి. ప్రియదేవుని సహవాసంగా, ప్రియదేవుని సంఘంగా, ప్రియ దేవుని పెట్టారా, ఇదిగో మనసులో బయట పెట్టుకొని ఉండొద్దు. ఆ చిన్న కొడుకు ఏదైతే అనుకున్నాడో అది తండ్రిని చెప్పేశాడు, ఏదైతే అనుకున్నాడో అది చెప్పేశాడు. మొదట ఆస్తి కావాలనుకున్నాడు, వీడియోని సహవాసం. రెండోదిగా పందులు కొట్టి కావాలనుకున్నాడు, మూడోదిగా కూలివాడు కావాలనుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున అవునా? 3 కోరికలు కలిగి ఉన్నాడు చిన్నోడు. ఏంటి? ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాడు, నానా ఆస్తి నాకు కావాలి, కోరుకున్నాడు, దొరికింది. రెండోదిగా పందుల కొట్టైనా తెచ్చి బతుకుతాం అనుకున్నాడు, దక్కలేదు. మూడోదిగా తండ్రి ఇంట్లో కూలివాడిగా నేను బ్రతుకుతామని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, అధికారిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకంతేనా? ఇంకంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకంతేనా? ఇంకంతే. వాడిని పంపించవా? పంపించను. వాడు తప్పు చేశాడుగా, పర్వాలేదు, హల్లెలూయా, వాడికి నాతోనే ఉంటాడు పెద్దోడా. దేవునికి స్తోత్రం కలుగును. మరి నువ్వు ఆమె ఉంటాడో ఉండడో ఇక దేవునికి వదిలేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దినాన్ని మనం క్షమించము. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని ఆలోచనకు దూరంగా వెళ్ళదు, దేవుని రక్షణకు దూరంగా వెళ్ళదు, ప్రశస్తమైన వస్త్రాలైన రక్షణకు దూరంగా వెళ్ళద్దు, దేవుడిచ్చే ముద్దుకు దూరంగా వెళ్ళద్దు, ప్రియదేవుని సహవాసం దేవుడిచ్చే జోళ్ళకు దూరంగా వెళ్ళద్దు. ప్రియదేవుని సహవాసం దేవుడిచ్చేటటువంటి
రక్తమాంసాలకు దూరంగా వెళ్ళొద్దు. దేవుడిచ్చే సమాధానానికి దూరంగా వెళ్ళొద్దు. వెళ్ళడం ద్వారా నీ ఇంట్లో కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ చిన్నోడు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే ప్రపంచంలో ఎవరు లేనంత సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి నీ ఇంటికి చేరును గాక, నీ హృదయంలోకి వచ్చును గాక, దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక. నువ్వు పెద్ద కొడుకుగా చిన్న కొడుకు, పెద్ద దొంగగా చిన్న దొంగ. యేసుప్రభు దగ్గర కూడా సిలువేసేటప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి సిలువలో కూడా దొంగలు కూడా అదే. అక్కడ ఇద్దరు దొంగలు, అక్కడ ఇద్దరు దొంగలు, ఇక్కడ ఇద్దరు దొంగలు, గొల్గొతలు ఇద్దరు దొంగలు. వేస్తలో దేవుని సహవాసం. ఈడు చిన్న దొంగ. ఎవరు? అరే ఇందాక తప్పు చేసాం కదా అని చిన్న దొంగ. మనమే తప్పు చేసేవాళ్ళు అనేవాడు పెద్ద దొంగ. చిన్న దొంగోడు రక్షించబడ్డాడు. పెద్ద దొంగోడు ఇంకా అట్లాగే రోజు కూడా ఆ నాలుగు తిప్పుతూనే ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు, జీవితాన్ని పాటు చేసుకుంటాడు. దేవుడి అధికారాన్ని బాగుంటాడు. దేవుడు నామని దేవుడి కొద్ది మనం చేసి సరి చేసి తండ్రి ఇంట్లో చేర్చబడి దేవుని ఆలోచన ప్రకారం మనల్ని ముందుకు తీసుకెళ్ళదు కాక సర్వశక్తివంతమైన సుసజ్జుడు ఎత్తుబడిన ప్రతి మాట నేను కట్టి కనిపించు. నిజమే తండ్రి ఆయన తప్పిపోయిన కుమారుడు అని మేము అనుకుంటున్నాం, కానీ అక్కడ ఇద్దరు దొంగలు కనిపిస్తున్నారు తండ్రి. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సహవాసం మధ్యలో తండ్రిగా మీరు సిలువలో ఉన్నారు. ఇదిగో పశ్చాత్తాపంతో ఉన్న వ్యక్తిని క్షమించి మరలా తండ్రి ఆయన చేర్చుకున్నాం. నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నామని వాగ్దానం అర్పించావు. అదే రీతిగా చిన్న కుమారుని చేర్చుకున్నావు. ప్రియదేవుని సహవాసం అతను పోగొట్టుకున్న ప్రశస్తమైన అన్ని కూడా అర్పించావు. నీవే గొర్రెపిల్లగా మారి ప్రభు అతని ఆయన అతని జీవితంలో గొప్ప కార్యం చేసి రక్షణ భాగాన్ని ఇచ్చావు. వివాహితుడైన ప్రతి మాట మీరు కట్టి పలికించాను. మేము కూడా పోగొట్టు తిరిగి సంపాదించుకునే పశ్చాత్తాపంతో మీ దగ్గర పొందుకునే భాగ్యం తెచ్చాము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.